గురువారెడ్డి, ఆ. ఆలూరి గురువారెడ్డి. ఎట్లుందన్న రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, ఏది లేదు. మనసంచులు అయితే టైంకు దొరకక మొత్తమే చాలుతలేము మందు విడిచిపెట్టేత్తిమి. అట్లుంది ప్రభుత్వం సంగతి. నిన్న రైతు వేదిక పై నుంచి అంటుండు, వరి పండియకండి, గిట్టుబాటు ధర లేదు. ఇంకోటి ఏమంటున్నా అంటే ఈ పైసలు ఎక్కడ పుట్టట్లేదు, రైతు బంధు ఇయ్యనని చెప్పేసి అంటుండు. రైతు బంధు ఇయ్యాడు, ఎట్లయినా ఇయ్యాడు. ఇక ఇయ్యాడు, రైతు బంధు ఇయ్యాడు, వాడు ఏది ఇయ్యాడు. వాంతోడు కానే కాదు, అది కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మరి? కేసీఆర్ ఉంటే మాకు ఈ పాటికి నీళ్ళే వచ్చు, మాకు నీళ్ళే లేవా. గిడిది గిడ వెంకటపురాన నీళ్ళు ఉన్నాయి, మాకు బుసపురం నీళ్ళే లేవు, అసలుకే లేవు. అందరూ ఎండిపోతున్నాయి. ఇంకా మా ఇజర ఓసి పారుతుంది, కానీ ఇదంతా ఎండిపోయే ఉంది, జాగ అంతా ఎండిపోతుంది. ఏం మంచిగా లేదు ఈ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మావానికి 5 వరకు రైతు బీమా వాడు వస్తలేదు, అది రాలే, వస్తలేదు. ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది, ఇంద్రమ్మ రాజ్యం ఇది, ప్రజలు మొత్తం బాగున్నారని చెప్పేసి అంటుండే రేవంత్ రెడ్డి అంటాడు. వాడు ఎట్లయినా అంటాడు కదా, రేవంత్ రెడ్డి మస్తుగా అంటాడు. రేవంత్ రెడ్డి ఇక జన్మలు రాడు, ఇదే ఫస్ట్ ఇక రాడు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు డిసెంబర్లోనే రైతు బంధు పడు. మనసంచులు ఆటోకు పైసలు ఇచ్చి పంపితే బాయికాడ దించిపోదురు ఆటోల వాళ్ళు. ఇప్పుడు లైన్ కడితే దొరకడు లేదా, ఆన్లైన్ దాట ఏదో ఏది లేదు. ఇక మనసంచులు దొరకక మక్కకు మందేయలేదు, వరికి చాలలే, అన్ని గట్లే ఉన్నాయి. ఇక ఇప్పుడైతే ఈ ప్రభుత్వం గంతే. ఇక ఇప్పుడు తెలంగాణ రాకముందు సేమ్ ఇట్లనే ఉండే నా పరిస్థితులు. ఇట్లెందుకు ఉండే, తెలంగాణ రాకముందు ఇదే పరిస్థితి ఉండే. ఈ హరీష్ రావు, చంద్రశేఖరరావు వచ్చినాకనే జర పంటలు పండినాయి, టైంకు ఇంత ఏడి ఆడ కొనుగోలు చేసారు దినుసు, మంచిగా టైంకు పైసలు వచ్చినాయి. ఇప్పుడు పైసలు వచ్చుడు లేదు, ఆ కొనుగోలు లేదు. అన్ని వడ్లకు బోనస్ ఇస్తానే, ఆ బోనస్ లేదు, బోకే లేదు, ఏది లేదు, బోనస్ అనేది లేదా. హరీష్ రావు మంచోడేనా? ఏమైనా సమస్యలు ఉంటే వస్తాడా? వస్తాడు, ఇవాళ రేపు వస్తాడు మా ఇంటికి. ఎందుకు మీ తమ్ముడు చనిపోయింది? వస్తాడు. రైతు భరోసా రావాలి కదా? వస్తలేదు. నిన్న ఏం చెప్పిండో, ఇక పోయిన వాళ్ళకు వేస్తా అంటుండట, ఈ ఎకరం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తా అంటుండట. వాడు ఇక గట్లే వచ్చినా అని చెప్పిండో ఏమో, కానీ వాడేం వేయడు. కాంగ్రెస్ నుంచి మన ఏంది సిద్దిపేట జిల్లా నుంచి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపియండి, మంత్రి పదవి ఇస్తానని చెప్తాడు అంటుండట. ఎన్నడు కూడా రాడు, జన్మల కూడా కాంగ్రెస్ రాదు, సిద్దిపేట రాదు. ఖచ్చితంగా తెచ్చుకుంటానని చెప్తాడుగా. చెప్తాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తాడు. ఇది వారి దాకా ఛాన్స్ ఇస్తేనే ఇప్పుడు గిట్లా ఏడుతురుగా రైతులు. ఛాన్స్ ఇస్తేనే కదా రైతులు ఏడిచేది. ఇప్పుడు అదే ప్రభుత్వం అట్లే వచ్చినట్టుంటే అన్ని నీళ్ళు, ఈ మల్లన్న సాగర్ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి? హరీష్ రావు, చంద్రశేఖర్ రావే కట్టి మల్లన్న సాగరు, కొండపోశమ్మ సాగరు, ఇది సందలపురంది, ఇవన్నీ వీళ్ళు చేసినాయే. ఈ కాలువలు ఇట్లా మొత్తం వీళ్ళు చేసినాయి. ఇప్పుడు వీడు వచ్చి నుంచి ఒక రోడ్డు లేదు, ఏది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఇంద్రమ్మ ఇల్లు లాంటివి కానీ, 200 యూనిట్ కరెంటు ఫ్రీ కానీ, ఇంద్రమ్మ చీరలు కానీ ఏమైనా వచ్చినాయా? ఇంద్రమ్మ చీరలు అని మొన్న వంచిండు, మొన్న ఎలక్షన్ల ముందు కొందరికి, అందరికేం రాలే, కొంతమందికి ఇచ్చారు. ఇక ఇండ్లు అంటే 5-6 వచ్చినాయి ఊళ్ళకు. వాడు అప్పుడు కట్టుకోమని లేదా, వీళ్ళే కట్టపోయారు, కానీ అప్పుడు కూడా కట్టుకోమన్నాడు, వీళ్ళు కట్టలే. అంతే. ఎట్లా ఉంది మరి ప్రభుత్వం, మంచిగా ఉన్నదా లేదా? ఇప్పుడేం బాగలేదు. మంచిగా ఉంటే గిట్టెట్లుండు, మంచిగా రైతులకు ఏమున్నా మనసంచులు, కరెంటు పొద్దుగాలు వచ్చి పెట్టినా ఇప్పుడు మళ్ళీ వీగింది కరెంటా. బాయికాడికి పోవాలి, ఇంటికి రావాలి, వెనకటి శాస్త్రమే అయింది. పోయినసారి అప్పుడైతే ఇంటికాడ పెట్టిపోయినామంటే అవి బందే కాపు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కానీ నీళ్లు కానీ 24 గంటల కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు. రాత్రి బాయికాడికి వచ్చే పనే లేదు. ఇప్పుడు రాత్రి 3:30కి ఇస్తుండు కరెంటు మబ్బుల.
3:30 నుంచి ఇక ఎప్పుడు పోవుడు వచ్చుడు ఇదే పని. ఒక్క మోటార్ కూడా కాలిపోవు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాలిపోతున్నాయి. ఇప్పుడు మస్తు గుంజాలి, రోజో మోటార్ గుంజుతూనే ఉండాలి. ఇక కాలిపోవడేనా, అటు పోవుడా ఇటు వచ్చుడా, చెక్ బాలు దిగిపోతుండగానే కరెంట్ వేసే వరకు కథం మోటార్ పట్టుకోమంటుంది. ఆనాటి రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు. రైతులకైతే సుక్కలు కనబడుతున్నాయి అనుకో. ఇప్పుడైతే రైతులకు మంచిగా ఏం లేదు. రైతులకు 21,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకి అని చెప్పేసి నిన్న వేదిక పైన అంటుండట. ఇక వాడిని చెప్పుకోడా, ఇక అది ఎవరు కట్టిర్రు ఏం కదా. పామాయిల్ హరీష్ రావే కట్టండి. హరీష్ రావు చేసింది, హరీష్ రావు. వాడు రిబ్బెన కటింగ్ కొత్తుండ అన్నట్టు గంతే. అన్ని వీళ్ళు చేసిన వాటికి వాడు రిబ్బెన కటింగ్ చేసుకుంటా పోతుండు. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ గెలబోతుందని? టీఆర్ఎస్ గెలుపుతుంది కంపల్సరీ. పక్క కాంగ్రెస్ని గెలిపానని చెప్తుండు. చెప్తారు వాళ్ళు, మస్తు చెప్తారు, కానీ కాంగ్రెస్ జన్మలు రాదు. కానీ రాదు. కంచుకోటనా ఇక్కడ హరీష్ అన్న? ఇక్కడ కంచుకోట.